ఈరోజు బీసీలకు సవాల్ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయననే బీసీ రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ పాలసీకి అగనిస్ట్గా ఆయన ఈరోజు మన బీసీలకు అన్యాయం తలపెడుతున్నాడు. అంటే నేను ఈ విషయం లోపల మనం అందరం కూడా ఒకటి, నేను ఉద్యమాలలో ఎప్పుడు మీ అందరికీ విమర్శకుని కాదు, కార్యసాధకుని. స్ట్రాటజీల ద్వారా ఆస్థలు కావాలని కొట్లాడినా, గురుకుల పాఠశాలలు పెట్టాలని కొట్లాడినా, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలని కొట్లాడినా, ఉద్యోగాలు భర్తీ చేయాలని కొట్లాడినా, ఆనాటి ప్రభుత్వాల మీద ఒక రోజు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ కృష్ణయ్య నువ్వు ఇంత పెద్ద ఉద్యమాలు అసెంబ్లీ మీద దాడి చేస్తావు, ఆఫీసర్ల మీద దాడి చేస్తావు, నన్ను ఒక్కరోజు ఎందుకు తిట్టలేదని అడిగాడు. అంటే రామరెడ్డి పక్కకున్నాడు, పరిగి రామరెడ్డి. ఆయన తిట్టేటోడు కాదు, మీ సీట్లు కదిలించేటోడు అని చెప్పాడు. ఎందుకంటే మా పిల్లలకు సార్ జాబులు కావాలి, మా పిల్లలకు చదువు కావాలంటే అది ఎవరికి ఎసరు వస్తుందని అడిగాడు ఆయన. అదేవిధంగా సర్పంచులకు రిజర్వేషన్ల విషయంలో కూడా కొట్లాడినప్పుడు ఆయన చాలా తెగింపుతో ఇచ్చాడు. నేను ఇంతవరకు జలగం వెంకటరావు నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు ముఖ్యమంత్రిని చూశాను. అందరూ ఉద్యమాలకు స్పందించి సాల్వ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకుండా ఆ ఉద్యమాలను పక్కదారి పట్టేటట్టు చేస్తుడు. నేను విమర్శించడం లేదు, కానీ నీ మనసు మార్చుకోమని వేదిక ద్వారా. ఎందుకంటే నిన్ను ఎక్కువ విమర్శిస్తే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను కార్యసాధకుడి కాబట్టి మా రిజర్వేషన్లు 42 పెట్టే వరకు నేను వదిలిపెట్టనని మాత్రం ఈ వేదిక ద్వారా చెప్తున్నా. అదే మీకు మా 42 సాధించడమే మీకు గుణపాఠం కావాలి. అది ఎట్లా సాధిస్తాం, ఏ విధంగా సాధిస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నా. రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా లేదా లైవ్ల ద్వారా ఎదుగుతుంది. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు, ఇది కేంద్రం చేయాలని. మీరు 2 బిల్లులు పాస్ చేశారు. ఒక బిల్లును రాష్ట్రం చేయాలి, ఒక బిల్లును కేంద్రం చేయాలి. కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్గా అవసరం లేదు, కొద్దిగా టైం తీసుకున్నాం, ఒత్తిడి చేద్దాం, మేము కూడా ఒత్తిడి చేస్తాం. అది ఒక ఇక్కడికే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల 243 ఆర్టికల్ 6 D6 లోపల ఏమని ఉంది మీరు చదవలేదా? మీ దగ్గర ఉన్న లీగల్ వాళ్ళు చదవలేదా? చదవకుండానే మీరు ఆర్టికల్ పార్లమెంట్లో బీసీ బిల్లు, అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారా? మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్ తోటి మీరు మాట్లాడలేదా? ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచిపెడుతున్నారు, తొక్కి పెడుతున్నారని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా. పైగా అన్నీ తెలిసి కూడా మీరు ఢిల్లీకి పోయారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం చేసేటివి ఉన్నాయి. సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు? నువ్వు పాస్ చేసినావు. జియో ఎవరు తీస్తారు? నువ్వు తీస్తావు. ఒకటి సిఫార్సుది, విద్యా ఉద్యోగాలది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అసెంబ్లీకి ఉంది. బిల్లు పాస్ అయింది. ముఖ్యమంత్రికి ఏమాత్రం బీసీల అభివృద్ధి పట్ల, వాటా ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు జీవో తీసి అమలు చేసేటట్టు కూడా టెక్నిక్లు ఉన్నాయి. నువ్వు ఇట్లా జీవో తీసి నోటిఫికేషన్ అయ్యి అప్పుడు ఎట్లా అమలు కాదో చూస్తాం. అప్పుడు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వదు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో స్టే ఇవ్వలేము అని చెప్తాడు. కాబట్టి కొన్ని నీకు చిత్తశుద్ధి ఉంటే అమలు 42 అమలు చేసి, అక్కడ మామూలుగా బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచులు చేసేవాడు. ఇప్పటి వరకు మీకు అమలు చేయాలనే చిత్తశుద్ధిని మార్చుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు బీసీ వ్యతిరేకి అని నేను అనను. మీరు మంత్రివర్గంలో మీ 42% ప్రకారము 6 మంది ఉండాలి. ఇప్పుడు ఉండేది కోట. మొత్తం టోటల్ కోటలో 7 మంది, మీరు 3కే ఇచ్చారు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా. అంతేకాదు, కార్పొరేషన్లు చాలామంది నియమించావు, అందులో బీసీల కోట 20% దాటలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా. 3వ పాయింట్, మా బీసీ పిల్లలు చదువుకుంటున్నారు. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు దాటుతుంది, కానీ 18 రూపాయలు కూడా
ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్లకు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. బడ్జెట్ లేదు, బడ్జెట్ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. నెలకు 20,000 కోట్ల బడ్జెటు, పన్నులు, ఐటీ అన్నిటి ద్వారా ఏ దేశంలో ఇంత జనసాంద్రత రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రాదు. ఇప్పటికీ 2 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు తెచ్చారు. 2 లక్షల కోట్లు మీరు వసూలు చేసిన పన్నులు దాదాపు 5 లక్షల కోట్ల దగ్గరికి వస్తాయండి. ఇందులో 5 లక్షల కోట్లలో మీరు ఒక 5,000 కోట్లు ఇవన్నీ మనసు ఒప్పలేదా? మా పిల్లలు చదువుకోలేక, ఫీజులు కట్టలేక, రక్తాన్ని అమ్ముకొని, కొందరు కిడ్నీలు అమ్ముకొని, కొందరు మతం మార్చుకొని వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఎందుకంటే ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ ఫీజులు ఇస్తుంది, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫీజులు ఇస్తుంది. బీసీలలో ఉన్నటువంటి క్రిస్టియన్స్కు, ముస్లిం మైనార్టీ, లద్దాఖ్, పింజారా, దూదేకుల కులాలకు ఫుల్ ఫీజులు ఇస్తుంది. కానీ హిందువులైనటువంటి బీసీలకు, ఒక రజకుడికి, ఒక ఒడ్డెరోళ్లకు, మా నాన్న ఎంతమంది బీసీలు ఉన్నారు? తినడానికి తిండి లేని వాళ్ళు ఈరోజు రజకుల పిల్లలు చదువుకుంటున్నారు. నాయ బ్రాహ్మణులు, ఒడ్డెరలు, వంశరాజులు, అనేక కులాల వారు, అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఫీజులు కట్టే స్తోమత ఎక్కడుంది? గడ్డిపేట కాలేజీలో చదవద్దా? చైతన్య భారత్లో చదవద్దా? మహాత్మా గాంధీ కాలేజ్, ఇంకా అనేక ఫేమస్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలో మా వాళ్ళు అందరూ చదవద్దా అని ఈరోజు నేను సవాల్ చేస్తున్నా. కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని నీరు గార్చడానికి మరి ఎవరి మాట వింటున్నామో తెలియదు, కానీ దాన్ని ఏమైతే నువ్వు రద్దు చేయవు, ఎట్లయినా వసూలు చేస్తాను ఫీజులు. మీరు అనుకుంటున్నారు ఇంకా మీ దగ్గర చాలామంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, వ్యవస్థ ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అని. ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి లాంటి అనేక మంది గొప్ప గొప్ప, విజయభాస్కర్ రెడ్డి లాంటి అత్యంత మీకంటే బలమైనటువంటి నాయకులు వాళ్ళు బీసీల విషయం లోపల మార్చుకొని ప్రజలకు వ్యతిరేకంగా పోవద్దనుకున్నారు. కేసీఆర్ ఆయన పీరియడ్ లోపల కూడా ఆయన అగ్గట్లు వాడైనా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఫీజు రియంబర్స్మెంట్కు బడ్జెట్ ఇచ్చాడు. అదేవిధంగా గురుకులాల్ మైనార్టీకి, ఎస్సీ ఎస్టీకి ఇచ్చాడు, దానికి స్పెషల్ ఫండ్ ఉంటుందని. బీసీలకు ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఎంబడే నేను అసెంబ్లీలో కొట్టా, నేను ధర్నాలు చేసినాం. మేము 119 అంటే ఆయన 2 సార్లు 119 దాదాపు 240 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు. అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరూ దిగొచ్చి, ఉద్దండులైనటువంటి ముఖ్యమంత్రులు, ప్రజాబలం ఉన్నటువంటి ముఖ్యమంత్రుడే దిగొచ్చి వాళ్ళు బీసీల డిమాండ్, ఇది బీసీల కోసం అడుగుతున్నారు. కృష్ణయ్య తన కోసం అడుగుతలేడు, తన కొడుకుకు పదవులు అడుగుతలేడు, తన భార్యకు ప్రమోషన్ అడుగుతలేడు, బీసీల కోసం అడుగుతున్నాడు. కాబట్టి చేయాలని స్పందించి పాజిటివ్గా తీసుకొని చేశారు. నీకు మేము అడుగుతున్నాం, నీ బీసీ వ్యతిరేక చర్యలని నేను చెప్పాను, కానీ మీరు మాత్రం మా బీసీలకు 42% పెట్టకపోతే రాష్ట్రం రణరంగమే మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మేము బీసీల కోసం తెగించి పోరాడుతున్నాం అనేక సార్లు. మా ఉద్యమం ఎట్లా, నేను ఇప్పుడంటే ఏజ్ ఎక్కువైంది, చిన్న ఏజ్, సుఖపడే ఏజ్లో 22 ఏళ్ళ వయసులో 2,000 మందిని తీసుకొని అసెంబ్లీని తుక్కు వెలగొట్టి హాస్టల్ పెట్టాలని కొట్లాడిన. ఈరోజు దేశంలో లేని, ఎక్కడ లేని హాస్టళ్ళు, 6,000 హాస్టళ్ళు ఉన్నాయంటే ప్రేమతో ఎవరు పెట్టలేరు, మేము కొట్లాడితే పెట్టారు. 74లో కలెక్టరేట్ మీద దాడి చేశాము. అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి కలిసి ఉండే 200 మంది తీసుకొని ఆ కలెక్టరేట్ మీద దాడి చేసి తుక్కు వెలగొట్టాం. మీరు రికార్డ్స్ చూసండి ఎవరి పాత్ర. ఆఖరికి నా రికార్డు చూసి నన్ను కేసు నుంచి కూడా తొలగించారు, కానీ డిమాండ్ అన్నీ సాల్వ్ అయినాయి. అదేవిధంగా 1982లో గురుకులాలు పెట్టాలని తెలుగు సంక్షేమ భవన్ను, కాళ్ళను, బస్సులను అంటే వీటిని నేను ధ్వంసం చేయాలని చెప్పలేదు. అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేసిన చరిత్ర బీసీలకు ఉంది. ఈ కృష్ణయ్య కాదు, బీసీల ఉద్యమం. తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించిన రోజు ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి వెంటనే దిగొచ్చి 46 గురుకుల పాఠశాలలు మొట్టమొదట మంజూరు చేశాడు. ఎందుకు చేయొద్దని. అట్లా ప్రతి ఒక్కరు స్పందించారు ఉద్యమాలకు. మీరు స్పందించకుండా డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ పాలిటిషియన్, డైవర్షన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు. అది మంచిది కాదు. చరిత్రలో మీరు గురుకుల ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కాన్సెప్ట్ మంచిదే, కానీ గురుకులాలు రద్దు చేయకుండా పెట్టమని నేను అడుగుతున్నా.
ఎందుకు రద్దు చేస్తున్నాం వాటిని? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 గురుకులాలను ఒకత పెట్టి ఇంటిగ్రేటెడ్ అది అంటే 118 చేస్తావు. మా బీసీ గురుకులాలు 330 ఉన్నాయి, ఎస్సీలు 246 ఉన్నాయి. నువ్వు 119 పెడితే మిగతా స్కూల్ ఏం చేయాలి? 119ని ఇంటిగ్రేటెడ్ చేస్తావు, మెర్జ్ చేస్తావు. మిగతా స్కూల్ ఏం కావాలి? ఇందులో ఉన్న అర్థం ఏమిటిదో ఇంతవరకు ఎవరైనా గ్రహించిరా? చాలా మంచి స్కూళ్ళు అంటున్నాడు ఆయన. ఈ స్కూళ్ళు పెట్టడం ఉన్న ఉద్దేశం ఏంటిదో ఇంకా చాలా డీప్గా ఉంది. దాని మీద చర్చ చేస్తలేడు. నేను అధికారంలో ఉన్నా, నేను మాట్లాడేది మీడియాలో వస్తుంది, టీవీలో వస్తుంది, అధికారులు ఉంటారు. ఈ కులాలకు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదంటున్నారు. మీరు గెలిచింది బల్పు కాదు, మీరు గెలిచిర్రు వాపు. కేసీఆర్ లాంటి సమర్థుడు, ఉద్దండుడైన నాయకుడిని, ప్రజారంజకుడు, ప్రజా బలం ఉన్నటువంటి నాయకుడిని ఓడించి గెలిచిందంటే మీ బలం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల బలం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల బలం. నిరుద్యోగులు, బీసీలు కొద్దిగా అసంతృప్తి ఉంది. కాబట్టి ఎప్పుడే కానీ ఏ నాయకుడు మా వర్గాలకు వ్యతిరేకం ఉండదంటే చెప్పాలి ఒక్కసారి గుణపాఠమని. అక్కడ వాళ్ళని ఓడించాలని నిన్ను గెలిపించారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. అందుకే వాపును బలపనుకోవద్దు. బీసీలకు మేమేమడుగుతున్నాం? మా కులాలకు 42% ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, చైర్మన్లు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మా వాళ్ళు సర్పంచులు కూడా కావద్దా? వార్డు మెంబర్లు కూడా కావద్దా? కౌన్సిలర్లు కూడా కావద్దా? ఇదేనా ఈ దేశంలో ఉన్న న్యాయమని నేను అడుగుతున్నా. అందుకే బీసీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సమయం ఆసన్నమైంది. బీసీ వాదం బలంగా పెరిగింది. అందరి పోరాట ఫలితంగా బీసీల గురించి గట్టిగా పోరాడుతుంటే ఒక్కొక్కరికి కట్ చేయనిక చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న గట్టిగా పోరాడాడు 42% కావాలని. మరి ఆయనను కట్ చేసి సస్పెండ్ చేశారు. అనేక మంది నాయకులు, బీసీ నాయకులు అందరి కమిట్మెంట్ ఉన్నటువంటి వారు, సంఘాలు పెట్టి వేరే ఉన్నా వాళ్ళందరికీ కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళు చిత్తచూరి ఏదైనా స్టార్ట్ అని ఉంటుంది వాళ్ళకు. కానీ 42% విషయంలో ఎవరు కూడా రాజీ పడరు. ఖచ్చితంగా సమయం వచ్చిందంటే రేపు మన వాళ్ళు ఇప్పటికే ఒక ఆయన నిరాహార దీక్ష చేశాడు 15 రోజులు ఢిల్లీలో, మన సోదరుడు కమిట్మెంట్ తోటి. ఇద్దరు సంజయ్ కూడా పాదయాత్ర చేస్తుడు. అదేవిధంగా దాస్ సురేష్ పోయి ఊళ్ళలో తిరుగుకుంటా ఆర్గనైజ్ చేస్తుడు. అనేక మంది నాయకులు బీసీ వాదం విషయం లోపల వాళ్ళు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. అందరు టైం వచ్చిందంటే ఒకటే అవుతామని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. దీక్షలు చేస్తారు, అగ్యం అందిస్తాం. 42% విషయం లోపల అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు ప్రజలు. ప్రభుత్వంలో ఎంతమంది బీసీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు అందరూ నాకు ఫోన్ చేసి అంటున్నారు, అన్న మా వాడు ఎత్తట్లేదు, ఏదోదో కథలు చెప్తున్నాడు, జర గట్టిగా చేయని చెప్పి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా కలిస్తే పెళ్ళిళ్ళలో కలిసినా ఎక్కడ కలిసినా కూడా వాళ్ళు చెప్తున్నారు, అన్న మావాడు చేసేటట్లేడు 42 ఏదో సాకుడు. ఢిల్లీలో దండం పెట్టినప్పుడే అనుకున్నాం ఇదేదో డైవర్ట్ చేస్తున్నాడు బావాడు అని. అందుకే ఆయనకు బలం ఏమిటిదంటే అధికారం ఉంది, డబ్బు ఉంది, నోరు ఉంది. డైవర్ట్ చేస్తా అనుకుంటూ 2 కోట్ల బీసీల నోరు ముగించే దమ్ము ఈ దేవునికి కూడా సరిపోదు. కాబట్టి మార్చుకో. 42 ఎట్లా చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష మీటింగ్ పెట్టు, లేదా బీసీ సంఘాల మీటింగ్ పెట్టు. నీకున్న ప్రాబ్లం ఏంటి, నీకేం సమస్య ఉంది, మీ సమస్య మా ముంగట తెలుసు, మేము కూడా కన్విన్స్ అవుతాం. నీకు లీగల్ సమస్య ఉంటుంటే దాన్ని కూడా పే చేద్దాం. నీకు రాజ్యాంగం ముంగట పెట్టుకొని చూపెడతాం, దాని ప్రకారం చేయి. జీవది రేపు ఎవడన్నా కోర్టుకు పోతే మా వాళ్ళు అందరూ పోయి కాళ్ళు మొక్కుతారు, విత్డ్రా చేస్తాం. లేదు కాలేదు, కోర్టులో స్టే వచ్చింది, కొట్లాడతాం. మంచి మంచి అడ్వకేట్లను కొట్టి కొట్లాడతాం. అప్పుడు దేశం లోపల మండల కమిషన్ ఎప్పుడు ఏమైంది, పెద్ద ఎత్తున రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది. మనం ఏం చేశాం, రాష్ట్రం ఎక్కడ బంధులు కలగలేదు, మనం ఉమ్మడి రాష్ట్రంలో బంధు జరిపాం. దాని ప్రభావం కోర్టుల మీద పడ్డది. అదేవిధంగా 2007 విద్యా సంస్థల రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్ర బంధులు ఇస్తే అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి. ఆ బంధు ప్రభావంతో సుప్రీంకోర్టే భయపడి లేదా స్పందించి, ఇంకా జర గౌరవంగా చెప్తాం, సుప్రీంకోర్టు మీద స్పందించి స్టే ఎత్తేసింది, రిజర్వేషన్లు అమలైనాయి. ఇప్పుడు కూడా తాడోపేడ తెలుసుకుని మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్ట, ఇంకే కోట,
మా వాటా మాకు ఇవ్వమని అడిగితే ఎవరెందుకు ఆపుతారు? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఓడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు లేవనే కేసులు కొట్టిస్తారు. ఈరోజు జనాభా లెక్కలు ఉన్నాయి మీ దగ్గర. ఈ జనాభా లెక్కలు పెట్టు, మీరు చెప్పిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే పెంచాం, ఇంకేం కావాలని చెప్పి అడగచ్చు. కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది. జిల్లాల వారీగా అన్ని కులాల సభలు పెట్టి, బీసీ సంఘాల సభలు పెట్టి మన వాళ్ళందరినీ సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెళ్దాం సడన్గా. కాబట్టి మన వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయం మించిపోతే ఇంత మంచి వాదం ఈరోజు అన్ని పార్టీలు బీసీ వాదం నెత్తిమీదెత్తుకున్నాయి, అన్ని సంఘాలు కూడా నెత్తిమీదెత్తుకున్నాయి. అందరూ కూడా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ప్రభుత్వం యొక్క ఒత్తిడికి మాట్లాడకుండా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చెప్తున్నారు, అన్న 42 మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది, ఈ 42 అయినాక విద్యా ఉద్యోగాల విషయంలో ఢిల్లీ మీదకి పోదాం, అప్పుడు అందరం కలిసి పోరాడదాం అన్నారు. అప్పుడు మేము కూడా వస్తాం. ఇది జాతీయ సమస్య. జనాభా లెక్కలు తీస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు జనాభా లెక్కలకు ఒప్పుకున్నాడు. మేము పోయి అమిత్ షాను అక్కడ తెలుసు కదా పరిస్థితి, రిప్రజెంటేషన్ ఇచ్చిన పేపర్లో కూడా మీరు చూశారు. చెప్పాం మనం జనాభా లెక్కలు తీయడం వల్ల నష్టమేం లేదు, ఇది తీస్తే మంచి అంటే నువ్వు కేసు వేసినావు కదా అన్నారు. అవును వేసాడు, బీసీ నాయకుడిగా సుప్రీంకోర్టులో ఎప్పుడు విడ్డ్రా చేసుకుంటావు, తొందరలో విడ్డ్రా చేసుకుంటూ పోతున్నావు అన్నాడు. ఆ రోజు మాట్లాడిన రోజే సరే సార్ మీరు విడ్డ్రా చేసుకున్నట్టు చేయండి అన్న 15 రోజులు 20 రోజులకి ఆ రోజు చేశారు వాళ్ళు. అదేవిధంగా బీజేపీ పార్టీ తప్పనిసరి బీసీలకు అనుకూలంగా దిగొస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏబీసీడీ వర్గీకరణ 3 డిమాండ్ ఒప్పుకున్నారు, 3 డిమాండ్లు సాల్వ్ అయిపోయినాయి. ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టేది ఉంది మంత్రిత్వ శాఖ. ఇప్పుడు కులాల లెక్కలు అయిపోయింది. తెలుసు అందరికీ, కులాల లెక్కలు వచ్చినాక బీసీలు చట్టసభల రిజర్వేషన్లు అడుగుతారు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచమని అడుగుతారు. కాబట్టి ఇవన్నిటికీ సిద్ధపడే కులాల లెక్కలు తీసారు. కాబట్టి అంతేకాదు ప్రధానమంత్రి గారు అడుగున ఆయన కమిట్మెంట్ నాకు దగ్గర నుండి చూస్తున్నా. 33% రిజర్వేషన్లు, మంత్రివర్గం 27 మందిని ఇచ్చారు. తప్పనిసరి వడ్డించేవాడు మనవాడు, ఈ పదులు లేకుండా రేపైనా మన వాట మనకు వస్తుంది. కులాల వారి లెక్కలు వచ్చిన నుంచి బీసీల జాతకాలే మారిపోతాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ దశల వారిగా అంచెలంచెలుగా అవుతుంది. అక్కడ కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడానికి ఎట్టకోతలేము, అడగడానికి ఎట్టకోతలేము. పార్టీలో కూడా నన్ను అడిగారు, ఇక్కడ ఓ పద్ధతి ఉంటుంది నీవు ఇట్లా అడుగుతున్నామని. నన్ను తీసుకున్నప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి తీసుకున్నారు. నేను ఎట్లయినా బీసీల గురించి అడుగుతాను, బీసీల గురించే అడుగుతాడు ఈయనని వాళ్ళకి తెలుసు. కాబట్టి దానికి వాళ్ళు వ్యతిరేకం కాదు. ఒక మంచి నాయకుడిని తీసుకుంటున్నాం, ఈయన ఎట్లయినా వాళ్ళ పచ్చాన కొట్లాడతాడని చెప్పి వాళ్ళకి తెలుసు. తప్పనిసరి కొట్లాడడం నా అదృష్టం. ఈ నోరు లేని మూగజీవుల దరిద్రం, దోపిడీ, పీడన, వివక్షత కింద తరతరాలను నలిగిపోతున్న ఈ కులాలకు పోరాడడం నాకు దొరికిన అదృష్టం. జీవితాంతం ఈ కులాల గురించి పోట్లాడతానని చెప్పి మనోళ్ళకి అందరికి కూడా చెప్తున్నా. మీరు ఇక్కడ మీ అందరు ముఖ్యమైన నాయకులు వచ్చారు. మీ ముఖ్యమైన నాయకులు అందరూ జిల్లాలలో సమావేశం చేసి సోషల్ మీడియా ద్వారా భావజాల వ్యాప్తి, ఈ బీసీ వాదాన్ని మీ పద్ధతుల ద్వారా విస్తరింపజేసి బలమైన ఉద్యమానికి పునాదులు వేయాలి. ఈ సమయం మించిపోతే మళ్ళీ మనం వెనక్కి పోతాం. ఈ ఓటమి బీసీలదవుతుంది. ముఖ్యమంత్రికి 2 సవాళ్ళు వేస్తున్నా. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయి, బీసీ కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేయి, డిస్కస్ చేయి. నీకున్న ప్రాబ్లం ఏంటిది ఇక్కడ జీవో తీయడానికి మేము చెప్తాం, నువ్వు చెప్పు. నీ తరపున అడ్వకేట్ జనరల్ను, మాది జడ్జిలను కూడా తీసుకురా, మేము మాట్లాడతాం. నీకున్న ప్రాబ్లం ఏంటిది అది ఆ ప్రాబ్లం చెప్తే మేము దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు. బీసీల యొక్క చిన్న చిన్న పదవుల కాడ కూడా నీవు అడ్డు తగలొద్దు. మంత్రివర్గంలో అన్యాయం అయింది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం 42, ఇప్పుడు 15 మంది మంత్రులు అయ్యారు. ఎంతమంది ఉన్నారు? 42 అంటే 6 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లో 20% లేరు. అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.
హైదరాబాద్ సరౌండింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీ ఉన్నాడా చూడండి మీరు. ముఖ్యమైన పోస్టింగ్ లోపల దగ్గర ఈ భూముల ధరల ఏరియాలలో ఒక్కదానికి కూడా బీసీలు లేవు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాల్ వచ్చే చెప్తా, ఇది మార్చుకోవాలి ఈ వైఖరి. మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది, ఇది తుఫాను కాదు ఉప్పెనవుతుంది. కాబట్టి ప్రజలను తక్కువ చేయవద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికీ చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ విధానాన్ని ప్రకటించండి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనైనా ఉండండి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధాన ప్రకటన జారీ చేయాలి. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కదిలి రావాలి. ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు, బీసీ నాయకులు ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి 42% పెంచడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.